कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धम् अध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం గోదాదేవి ఆలయం ఏదిలాబాద్కి వచ్చాము. మనకు దక్షిణ భారతదేశంలోని 12 మంది కవి ఆళ్వారుల్లో, కవి ప్రముఖుల్లో, కవి భక్తుల్లో, కవి శ్రేష్ఠుల్లో ఉన్న ఏకైక మహిళా ఆళ్వార్ తను. చరిత్రకారుల కథనం ప్రకారం 7వ శతాబ్దానికి చెందిన గోదాదేవి తిరుప్పావై రచన ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందారు. మనకు ఈ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలోనే శ్రీవెల్లిపుత్తూరు తర్వాత రెండవ అతిపెద్ద ఆండాల్ దివ్యక్షేత్రం ఇక్కడ ఏదిలాబాద్లో, మనకు హైదరాబాద్ అవుట్స్కట్స్లో, మనకు వరంగల్ హైవే మీద ORR నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకు ఈ ఏదిలాబాద్ గ్రామము. ఈ ఆలయ విశేషాలు ఈరోజు తెలుసుకుందాం రండి. ఇంతటి ప్రసిద్ధ ఆలయాన్ని చేరుకోవాలంటే ఉప్పల్ నుండి హన్మకొండ దారిలో ORR దాటగానే 1 కిలోమీటర్ దూరంలో గట్టుమైసమ్మ దేవాలయం మనకు కుడివైపున వస్తుంది. అది దాటి ఇంకో కిలోమీటర్ వెళ్ళగానే మనకు అండర్ పాస్ నుండి కుడివైపుకి ఏదిలాబాద్ వెళ్ళడానికి దారి ఉంటుంది. దానికోసం మనం మొదటగా ఎడంవైపు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎడంవైపు వచ్చి ఇలా అండర్ పాస్ నుండి కుడివైపుకి, మనం వరంగల్ హైవేకి కుడివైపుకి వెళ్తే వస్తుంది మన ఏదిలాబాద్ గ్రామం. ఇంకొక దారి ORR నుండి కుడివైపు సర్వీస్ రోడ్లో ఒక 6 కిలోమీటర్లు వెళ్తే కూడా మనకు ఏదిలాబాద్ గ్రామం చేరుకోవచ్చు. ఇంతకుముందు వీడియోలో మనం దేశంలో ఎక్కడా లేని చెండభైరవుడు వెలిసిన భైరవగుట్ట, లక్ష్మీనారాయణుడు కొలువై ఉన్న తిరుమలాయబండ చూసాం. ఇది ఏదిలాబాద్ చెరువు. ధనుర్మాసం సందర్భంగా ఈ వీడియోలో మనం శ్రీవెల్లిపుత్తూరు తర్వాత రెండవ అతిపెద్ద గోదాదేవి ఆలయాన్ని చూడబోతున్నాం. సుమారు 800 ఏళ్ల పురాతన ఈ ఆలయం శ్రీ గోదా రంగమన్నార్ దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் మార్గళి తింగళ్ மதி நிறைந்த நன்னாளால் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் சீர்மல்குமாய் பாடி செல்வ சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் ஏராந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தெலோரெம் பாவாய் பாரோர் புகழ படிந்தெலோரெம் பாவாய் மார்கழி திங்கள். 12 మంది ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. రోజుకొక పాశురం చొప్పున ఈ ధనుర్మాసంలో పాడుకునే 30 పాశురంలో మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. ఆ తర్వాతి 10 పాశురాల్లో గోదాదేవి చెరులతో కలిసి
పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణిస్తూ ఉంటుంది. ఆ తర్వాతి 5 పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి భగవంతుడిని మేల్కొల్పడం, చివరి 9 పాశురాలు భగవంతుడి లీలను వర్ణిస్తాయి. చివరి పాశురంలో గోదాదేవి తనకు తానుగా చేసుకునే పరిచయం ఫలశ్రుతి ఉంటుంది. జనక మహారాజుకు నాగేటిసాలలో దొరికిన సీతమ్మ వలె పెరియాళ్వారుగా పిలువబడే విష్ణు చిత్తుల వారికి తులసీవనంలో దొరికింది మన గోదాదేవి. అనంతమైన భక్తితో ప్రేమగా చేసే ఆరాధనల వల్ల ఆ రంగనాయకుడినే భర్తగా పొందిన మన ఆండాళ్ తల్లి మనందరికీ భగవంతుడిని చేరే సులభమైన మార్గాన్ని తిరుప్పావై అంటే ధనుర్మాస వ్రతంగా మనకు అందించారు. మిగిలిన ఆళ్వార్లందరూ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా భగవత్ సాక్షాత్కారం పొంది ఆ జ్ఞాన సంపదనంతా సమాజానికి అందిస్తే, మన గోదాదేవి తన చెరులతో కలిసి ఆ రంగనాథుడిని మేలుకొల్పి తాము బాగుండాలి, అందులో ఆ రంగనాథుడు కూడా ఉండాలి, అలా సమాజ హితాన్ని కోరింది. అదే భక్తి ఉద్యమం వలె నేటికి కొనసాగుతున్న ధనుర్మాస వ్రతం. శ్రీ గోదా రంగమన్నార్ స్వామివారు కొలువుదీరిన ఈ దివ్య ఆలయానికి ఎంతో చారిత్రాత్మక మరియు పౌరాణిక ప్రాశస్త్యం కలదు. గోదా రంగనాయకుల వారి లీలా విశేషాలతో పునీతమైనది ఈ క్షేత్రం. సాక్షాత్తు శ్రీ ఆండాళ్ అమ్మవారే ఈ ఆలయానికి వచ్చి తాను పూజారి కూతురునని చెప్పి చేతిలో గాజులు వేయించుకున్న అపురూప ఘట్టం జరిగింది ఈ ఆలయం నందే. అప్పటి నుండి ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. 11వ శతాబ్దపు విశిష్టాద్వైత సిద్ధాంతకర్త భగవద్ రామానుజుల వారి దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది. ఇంకొక పక్క మనకు ఆండాళ్ తల్లి దివ్య దర్శనం కూడా లభిస్తుంది. ప్రధానాలయానికి ఉత్తరం వైపున గల శ్రీరామకోటి స్తూపం ఇది. ఇలాంటి స్తూపాలే మనం సీతారాంబాగ్ ఆలయంలోనూ మరియు దేవరయాంజాల్ రామాలయంలోనూ చూసాం. సాధారణంగా వైష్ణవాలయాలలో కనిపించని కోర్కెలు తీర్చమని ముడుపులు కట్టే ఆచారం ఇక్కడ ఉంది. అనంతమైన భక్తితో రంగనాథుడిని సేవించి చివరికి ఆ రంగనాథుడినే వివాహమాడింది మన గోదాదేవి. దానికి అనుగుణంగానే ప్రతి ఏడు జరిగే ధనుర్మాసోత్సవాలు నెల రోజులు ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. చివరి రోజైన భోగినాడు గోదా కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది ఈ ఆలయంలో. గర్భాలయ గోపుర దర్శనం ఇది. గర్భాలయ గోపురం మరియు రాజగోపురం ముందు వైపున మనకు దశావతారాలు, భాగవత కథా సన్నివేశాలు అందంగా దర్శనమిస్తాయి. ఎత్తైన గాలిగోపురం మరియు విశాలమైన ప్రాకార మంటపాలతో ఎంతో అందంగా గల ఈ ఆలయ ప్రాకార మంటపంలో మనకు ఈ ఆలయ చరిత్రను వివరిస్తూ వివరణ కనిపిస్తుంది. గోదాసమేతమన్నార్ రంగనాయక స్వామి దేవస్థానం, ఎదిలాబాద్ గ్రామం, మేడ్చల్ జిల్లా. అయితే ఈ దేవాలయం వచ్చేసి అతి పురాతనమైన దేవాలయము. సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. మా తాతగారైన అప్పల దేశికులు శ్రీవెల్లిపుత్తూరు వాళ్ళది స్వగ్రామము. అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది వలసతోటి. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారిని తీసుకొని ఇక్కడికి వచ్చారు. అంతకుముందే స్వప్నంలో అమ్మవారు కనిపించి, నాయనగారు నేను పలానా దగ్గర ఉన్నాను, నన్ను వెతికి తీయండి, మీకు దొరుకుతాను అని చెప్తే, అమ్మవారు ఎక్కడైతే జన్మించిందో అదే తులసీవనంలో వెళ్ళి చూడగా అక్కడ విగ్రహాలు లభించాయి. ఏవైతే బొటనవేలు సైజు అంటే అంగుష్ట పరిమాత్రంలో ఉంటాయి ఆ విగ్రహాలు. అవి తీసుకొని ప్రతి గ్రామం తిరగడం మొదలుపెట్టారు. ఏ గ్రామంలో కూడా స్వామివారికి నివేదన అయిన తర్వాత మిగలకపోయేది అనమాట. అంటే ప్రసాదం పంచుదామంటే మిగలకపోయేదట. అలా ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మనకి ఒక్కరికి అంటే స్వామివారికి నివేదన అయిన తర్వాత 10 మందికి పెట్టిన తర్వాత తను తిన్నాక కూడా ఇంకా అన్నం మిగిలేదట. అలా ఈ ఊర్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని తన ఉపాసన అంటే అమ్మవారి మీద ఉపాసన కొనసాగిస్తున్నారు. అలా కొనసాగిస్తుంటే ఒకరోజు అమ్మవారు స్వప్నంలో కాకుండా నిజంగా కనబడి చిన్నపిల్ల రూపంలో నాన్నగారు నాన్నగారు అని వెంబడ తిరిగేదట. అలా తిరుగుతుంటే ఒకరోజు అడిగిందట, నాన్నగారు మీ అల్లుడి గారికి ఆ దేవాలయంలో పడుకుంటే సరిపోవట్లేదు స్థలము, మాకు కొత్త దేవాలయం కావాలి అని అంటే, నేను ఎక్కడ దేవాలయం కట్టాలమ్మా, నేనే వలస వచ్చాను అక్షరపత్ర తీసుకొని, నా దగ్గర డబ్బు ఎక్కడుంది అని అంటే, మీరేం భయపడకండి, నేను ముందుంటాను,
నేను ముందుండి నడిపిస్తాను, మీరు వెళ్ళండి అని అంటే అమ్మవారు చెప్పిన విధంగా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో వాళ్ళు సత్కారాలు చేసి ఆ అక్షయ పాత్రలు తెచ్చిన అక్షయ పాత్రలో ధనమంతా సమకూర్చి ఇచ్చేవారట. అలా ఈ ఎక్కడ కట్టాలి దేవాలయం అంటే ఈ కొండ ప్రాంతం చూపెట్టిందంట. ఇప్పుడున్న దేవాలయ పరిసర ప్రాంతం అది మనకు రాజగోపురం కంటే 2 ఇంతలు కొండనంట. ఆ కొండ మీద కట్టండి అంటే అమ్మ ఇది క్రూర జంతువులు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, గరుడ పక్షులు ఉన్నాయి అని అంటే మీరేం బాధపడకండి, మీరు వెళ్ళి దేవాలయానికి ఉత్తర ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ మీరు నిత్యానుష్ఠానం చేసుకున్నాను, అంతలోపు ఇవన్నీ వెళ్ళిపోతాయని చెప్పారనమాట. అలా తను వచ్చేలోపు అన్ని సర్పాలు అన్ని జంతువులు వెళ్ళిపోయాయి. ఓన్లీ గరుడ పక్షులు మాత్రమే ఉన్నాయంటే ఈ ప్రాంతంలో. అలా ఎలాంటి గరుడ పక్షులు, ఒక జటాయు లాంటి గరుడ పక్షులు ఎక్కడైతే మనకు అయోధ్యలో కనబడతాయి అలాంటి గరుడ పక్షులు ఇక్కడ ఉండేనట. అలా ఈ క్షేత్రానికి అప్పుడే గరుడాద్రి అని నామకరణం చేశారు. అలా మా తాతగారు అంటే నాకు 9వ తరం, ముందు నాకు మొదటి తరం వారు, నేను ఇక్కడ 9వ తరం వారిని. అలా ఈ కొండనే తొలిచి, ఎక్కడి నుంచి స్టోన్ తేలేదనమాట, మొత్తం కొండనే తొలిచి ఈ దేవాలయంగా నిర్మించారు. మనకు ఈ దేవాలయం గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి. మన్నార్ అంటే ఎక్కడైనా స్వామి రంగనాథుడు పడుకొని ఉంటాడు, కానీ ఈ క్షేత్రంలో మాత్రం నిల్చొని ఉంటాడు. మన్నార్ అంటే స్టాండింగ్ పొజిషన్ ఉన్న రాజు అనమాట. అలా ఇక్కడ ధనుర్మాసం అతి వైభవంగా జరుగుతుంది. మనకి డిసెంబర్ 16 నుంచి జనవరి 16 వరకు ధనుర్మాసం వైభవంగా జరుగుతుంది. ఆ 16 రోజు అమ్మవారికి నీరాటోత్సవం అని చేస్తారు, అంటే అభిషేకం. అలా ఇక్కడ అన్నకూటోత్సవం కూడా ప్రత్యేకము. అలా అన్నకూటోత్సవంలో అమ్మవారికి ప్రసాదం నివేదన చేసి ఆ 17, 18 కూడా ప్రసాదాన్ని పనిచేస్తారనమాట. అంటే మనకి పూర్వకాలంలో ఎలా ఉంటుంది అంటే పంట కోసిన తర్వాత కొన్ని ధాన్యాన్ని దేవాలయాలకు కానీ ఇయ్యడము వెనకటి ఆనవాయితీ. అంటే కొత్త పంట కాబట్టి అది ఏదైనా కానీ, మొక్కజొన్న కానీ, బియ్యం కానీ, ఏదైనా కానీ. అలా ఇక్కడ ప్రజలు 15వ తారీఖు అంటే 16కు ముందు రోజు బియ్యం తెచ్చిస్తారు. అలా వచ్చిన బియ్యాన్ని వండేసి అమ్మవారికి నివేదన పెట్టి ఆ 16, 17, 18 కూడా పంచుతారు ఇక్కడ ప్రసాదాన్ని. ఖరాబ్ అంటే వాసన రావడం ప్రసాదం అలా ఏమి ఉండదు. అలా ధనుర్మాసం జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేసి శ్రావణ మాసం అంటే ఆషాఢ అమావాస్య. ఇక్కడ మేము తమిళ సాంప్రదాయాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మా పూర్వీకులు తమిళియన్స్ కాబట్టి అక్కడి నుంచి సాంప్రదాయమే. అంటే అమావాస్య మేము ఇక్కడ గొప్పగా చేస్తాము. మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో అమావాస్య అంటే ఏమి స్టార్ట్ చేయరు, కానీ ఇక్కడ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అమావాస్య రోజు మొదలవుతాయి. అక్కడి నుంచి 7 రోజులు అంటే శ్రావణ షష్ఠి వరకు ఇక్కడ జరుగుతాయి. నాగుల పంచమి అంటే శ్రావణమాసం పంచమి రోజు ఇక్కడ రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. అలా ఇక్కడ శ్రావణ మాసం మొత్తం ఇక్కడ దేవాలయ బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఇంకో విశిష్టత ఏంది అని అంటే ఇక్కడ ఏ వైష్ణవ క్షేత్రాల్లో కూడా ముడుపులు అనేవి ఉండవు, కానీ ఈ క్షేత్రంలో మాత్రము ఎలాగైతే చిలుకూరులో ప్రదక్షిణాలు చేసి ముడుపులు కడుతూ ఉంటారో ఇక్కడ కూడా ముడుపులు ప్రత్యేకం. అనుకున్న కోరికలకు ముడుపులు కట్టడము, అవి నిర్వహించిన తర్వాత వాటిని ఇప్పడము ప్రత్యేకం. ఇలా ఈ దేవాలయం ఇప్పటికీ వంశపారంపర్యంగానే కొనసాగుతుంది. ఎలాంటి దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో ఇవ్వలేదు. అలా మేము స్వయం అంటే ఒక సంకల్పంతో దీన్ని కొనసాగిస్తున్నాం. మేము ఎంత వర్క్ బయట చేసినా, ఎన్ని పొజిషన్లో ఉన్నా కానీ ఒక సంవత్సరం ఎవరి వంతు వస్తే, అంటే ఎవరి టర్మ్ వస్తే, మేము మొత్తం 5గురు అన్నదమ్ములము. ఆ టర్మ్ వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉండి ఆ ఇయర్ మొత్తం కొనసాగిస్తాం, అమ్మవారి సేవలో పాల్గొంటూ ఉంటాం. మంగళం ధ్వజస్తంభం వద్దనున్న గరుడాళ్వారి యొక్క అనుమతితో ఆలయ దర్శనం చేసుకుందాం రండి. మిగతా ఆలయాల్లోకెల్లా ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ రంగనాథుడు వివాహ సమయంలో ఒకవైపు గోదాదేవి, మరొక వైపు విష్ణు చిత్తుల వారితో పాటుగా దర్శనమిస్తారు. గర్భాలయంలో కూడా ఆలయ స్థల పురాణం తెలుపుతూ ఒక పోస్టర్ ఉంచబడింది. ఈ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం 15వ శతాబ్దపు నిర్మాణంగా తెలియవస్తుంది. ఆలయంలోని నవరంగ మంటపంలో కుడివైపున ఒక స్తంభంపై హంస, ఎడమవైపున స్తంభంపై రామచిలుక కనిపిస్తూ ఉంటుంది. పూర్తి ద్రవిడ దేశపు వాస్తుశాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన ఈ ఆలయంలోని నవరంగ మంటపంలో కుడివైపున మనకు మహాలక్ష్మి అమ్మవారి దర్శనం లభిస్తుంది.
సాధారణంగా వైష్ణవాలయాలలో 3 నుంచి 5 వరకు ఆళ్వార్ల దర్శనం మనకు ప్రత్యేకంగా లభిస్తుంది. అలాంటిది మొత్తం 12 మంది ఆళ్వార్లు మధ్యలో రామానుజాచార్యులు వారి దర్శనం ఇక్కడ లభించడం ఈ ఆలయం యొక్క విశేషమని చెప్పుకోవచ్చు. శ్రీ గోదా రంగమన్నార్ల దివ్య సన్నిధిని దర్శించండి, తరించండి. ఆ స్వామివారి యొక్క మంగళ శాసనాలు ఈ పండగ వేళ మీ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో మిగతా ఆలయాలకు భిన్నంగా గర్భాలయం, అంతరాలయం, కళామంటపం, నవరంగ మంటపం ఇలా నిర్మించబడి ఉన్నాయి. అంటే మనకు ఇందులో కళామంటపం ఒకటి అదనంగా ఉండటం విశేషం అన్నమాట. కళామంటపానికి, నవరంగ మంటపానికి కూడా ద్వారపాలకులు ఉన్నారు. ఎక్కడైనా మనం శేషశయనుడైన రంగనాథుడిని దర్శించుకుంటాం. కానీ ఇక్కడ మనకు గోదాదేవిని కళ్యాణం ఆడుతున్న సందర్భంగా విష్ణు చిత్తుల వారిని ఇంకొక పక్కన నిలబెట్టుకున్న రంగనాథుడు దర్శనమిస్తారు. వివాహ సందర్భం అత్యంత సంతోషకరమైన సమయం కాబట్టి ఈ ఆలయంలో కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయని ఆలయ భక్తులు మరియు అర్చకుల కథనం. మంగళం శుభమంగళం మంగళం జయ మంగళం మంగళం శుభమంగళం మంగళం జయ మంగళం. గోదారంగనాయక స్వామివారి ఆలయం పక్కనే ఇక్కడ మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తారు. అద్భుతమైన ఆలయ నిర్మాణం ఇది. ఓం నమో నారాయణ. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు పక్కనే వినాయకుడి విగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తారు. మనకు చింత చెట్ల ఆవల రంగనాయక స్వామివారి దేవాలయము, గోదా రంగనాథ స్వామివారి దేవాలయం, ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారి దేవాలయం. అలా చింత చెట్లు దాటి పొలాల్లోకి స్వామివారి ఆలయం మాన్యంలోకి వస్తే అందమైన 4 కాళ్ళ మంటపం ఉంది. ఆ మంటపం పక్కనే మెట్ల బావి మరియు స్వామివారి కోనేరు కూడా అనుకోవచ్చు. అద్భుతమైన రాతి నిర్మాణం ఉంది. ఇప్పటికీ ఇక్కడ స్థానికులు పిల్లలు ఇందులో ఈతలు అవి నేర్చుకుంటారు. మరి టీ షేప్లో ఉంది ఇది కోనేరు, చాలా బాగుంది. మెట్ల బావి ఆ కోనేరు ఏదైనా అనుకోవచ్చు. స్వామివారి కైంకర్యాల కోసం ఉపయోగించే, బ్రహ్మోత్సవాల కోసం ఉపయోగించే బావి అది. ఆలయానికి ఆగ్నేయ మూలలో ఉన్న రథం ఇది. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఇక్కడ స్వామివారికి ఘనంగా రథోత్సవ వేడుకలు జరుగుతాయి. దాని పక్కనే మనకు శ్రీ గోదా రంగమన్నార్ ఆలయం కంటే పురాతనమైన వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. నీరజదళ నయనా
ఈ గ్రామానికి చెందిన పెద్ద మనుషులు కొంతమంది కలిసి కమిటీగా ఏర్పడి అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించి నిత్య పూజలు జరుపుతున్నారు. ఈ ఆలయంలో కూడా ప్రత్యేకంగా అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయ గోపురం ముందు భాగంలో మనకు సుదర్శన యంత్రాకారంలో కనిపించే గోపాల యంత్రం ఇక్కడి ప్రత్యేకత. మనకు గర్భాలయ గోపురంలో మనం చూడవచ్చు. ఇది బ్రహ్మోత్సవాల సమయంలో ఉపయోగించే అధ్యయనోత్సవ మంటపం. జై శ్రీకృష్ణ. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకోండి, తరించండి. జై శ్రీకృష్ణ. ఇదే గ్రామంలో గల మరొక పురాతన ఆలయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఇది కూడా అత్యంత పురాతనమైన ఆలయమే. విశాలమైన ప్రాకార మంటపాలతో అలరారుతున్న ఈ పురాతన దేవాలయాన్ని సమయాభావం వల్ల దర్శించుకోలేకపోయాం. ఏదిలాబాద్ ఆండాళ్ తల్లి ఆలయానికి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎంతో చారిత్రక పౌరాణిక నేపథ్యం గల ఈ ఏదిలాబాద్ గ్రామాన్ని దర్శించుకోవాలంటే పూర్తిగా ఒక రోజంతా ఇక్కడ గడపాల్సి ఉంటుంది. ఈ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం కాకుండా గ్రామ పొలిమేరల్లో రాష్ట్రకూటుల నాటి ప్రపంచంలో మరెక్కడా లేని చెండ భైరవుడి దర్శనం కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. మరియు తిరుమలాయ బండపై గల సిరిచాప శాసనం, కాకతీయుల నాటి సిరిచాప శాసనం, అంతకంటే ముందున్న కళ్యాణి చాళుక్యుల నాటి శ్రీ లక్ష్మీనారాయణుడి దర్శనం తిరుమలాయ బండపై కూడా ఇదే గ్రామంలో మనం చూడవచ్చు. అత్యంత చారిత్రాత్మకమైన ఈ గ్రామాన్ని సందర్శించాలంటే పూర్తిగా ఒక రోజు వెచ్చిస్తే కానీ కుదరదు. భాగ్యనగర పరిసరాల్లో అత్యంత సుందరమైన రాజగోపురం కలిగిన ఆలయాల్లో ఇది ఒక ఆలయం. ఈ రాజగోపురం పూర్తి భాగవత కథా చిత్రాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇవండి భాగ్యనగరానికి అత్యంత సమీపంలో గల అత్యంత సుందరమైన ఆధ్యాత్మిక కేంద్రం ఏదిలాబాద్లోని శ్రీ గోదా రంగవన్నార్ దేవాలయ విశేషాలు. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలా 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని మంచి మంచి ఆలయాల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు.